ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ, పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన. కోనసీమ జిల్లా పెద్దవల్ల గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన కోనసీమ పిరమిడ్ మాస్టర్స్. హైదరాబాద్ సుచిత్రాలోని బీజే నిర్వాణ గేటెడ్ కమ్యూనిటీలో అద్భుతంగా ఆత్మజ్ఞాన తరగతులు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన మాస్టర్లు. తూర్పు గోదావరి జిల్లా కానవరం లోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ, పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన ఘనంగా జరిగింది. మహాకర్ణ శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు, పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, వరంగల్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు కిషన్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ రమేష్, హన్మకొండ జిల్లా పిరమిడ్ సేవాదల్ అధ్యక్షుడు రవీందర్, 400 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ మాట్లాడుతూ, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారి అయ్యే వరకు, ప్రతి ప్రాణి స్వేచ్ఛగా జీవించే వరకు శాకాహార ర్యాలీలు జరుగుతూనే ఉంటాయని తెలియజేశారు. ధ్యానగద్దర్ భూపతిరాజు మాట్లాడుతూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ముక్తిని పొందే మార్గాన్ని ప్రపంచానికి అందించారని, ధ్యానం చేయడం వల్ల మన గురించి మనకు తెలుస్తుందని, అప్పుడే ముక్తి మోక్షం లభిస్తాయని తెలియజేశారు. అంత జ్ఞానం ఈ రోజు మనం మాట్లాడుతున్నాము, మనం ఈ రోజు వింటున్నామంటే అది పత్రిసారిచ్చినటువంటి గొప్ప సాధన శ్వాస మీద ధ్యానం ద్వారా మాత్రమే. సంకల్ప ధ్యానం జరిగింది. అన్ని పట్టణాల నుంచి మన మాస్టర్స్ వచ్చి ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇవాళ మరి మనము ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం కోసం పిరమిడ్ శంకుస్థాపన ప్లస్ ఈ మహాకరణ శ్రద్ధావన శాకాహార ర్యాలీ నిర్వహించుకోవడం కోసం అందరూ మనం సమాయత్తం అయ్యాము. దీని ముఖ్య ఉద్దేశం, కోనసీమ జిల్లా ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 68వ సోమవారం అలమూరు మండలం పెద్దవల్ల గ్రామంలో ఇంటింట దేవాలయాల్లో, స్కూల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి గ్రామస్తులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యాన భీమకండం సొసైటీ గౌరవ అధ్యక్షులు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావులు పాల్గొని ధ్యాన విశిష్టత, పిరమిడ్ శక్తి, అలాగే ధ్యాన అనుభవాలను వివరించారు. పిఎస్ఎస్ఎం కోనసీమ జిల్లా అధ్యక్షులు వానపల్లి పాలెం గురువు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, రామారావు, అంగర్ చౌదరి, గుప్తా, ముకుంద్ కుమార్ దంపతులు, సుబ్బారావులు ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న అంటే వాళ్ళు అందరం కూడా జీవితం ఒక అందరూ పండగలు చేసుకుంటారు, ఎన్నో పండగలు చేసుకుంటారు, కానీ జీవితమే ఒక పండగలుగా తీర్చిదిద్దిన జగద్గురు మనకి ప్రతిరోజు పండగ అయిపోయింది. మరి దాంట్లో భాగంగా మరి ఈ ధ్యాన భీమకండ ప్రతి గ్రామంలోని, మరి ప్రతి శివాలయంలోని కూడా గురువుగారు ఆశయం అద్భుతంగా నెరవేరుస్తున్నారు. నిజంగా మరి ఇక్కడ ఉన్న టీంకి, భారతీయ గారికి కానీ ఇక్కడ మొత్తం ఉన్న టీం అందరికీ కూడా ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయం కావాలని గురువు గారి సంకల్పం. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, అందరికీ ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు ఉన్నారు. లక్షలాది 3,000,000 దేవతలు ఉన్నారు. మరి 7గురికే ఉంది వారాలు షెడ్యూల్. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఓకే. ఎనిహం ఈవేళ సోమవారం, అవునా? శివాలయంలో మీ యొక్క సంకల్పం ఏంటి? 108 సోమవారాలు, 108 ఊర్లో 108 పిరమిడ్లు రావాలి. ఇప్పుడు అద్భుతంగా 69వ రోజు గట్టిగా రాసుకోవడం. మన ఈ ధ్యాన మార్గంలో వచ్చి మనం ఏం ఎదిగామనేది కాదు, మనం మార్పు చెంది ఇతరులు మార్పు చెందడం కోసం
తండ్రి ఆశయం అయితే ఏదైతే ఉందో దానికోసం పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద మహానుభావులు కోటీశ్వరులు అందరూ వచ్చి ఉన్నారు. మరి పెద్ద మాస్టర్లు వచ్చి ఉన్నారు. వారందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కూడా. ప్రపంచ శాంతి కోసం పీఎంసీ నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ పీఎంసీ డైరెక్టర్ హరిబాబు, పల్నాడు జిల్లా పీఎంసీ ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతరావు, గుంటూరు జిల్లా పీఎంసీ ఛానల్ ఇన్ఛార్జ్ పద్మావతిల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన మందిరం నిర్వాహకులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు కలిసి తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రపంచ శాంతి కోసం ధ్యానమహాయజ్ఞం 2 తిరుపతిలోని మహతి ఆడిటోరియం నందు ఆగస్టు 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి పల్నాడు జిల్లాలోని కారంపొడి పట్టణానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రుద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులను, ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. చలో తిరుపతి, చలో తిరుపతి. హైదరాబాద్ సుచిత్రాలోని బీజే నిర్వాణ గేటెడ్ కమ్యూనిటీలో పీఎంసీ మార్కెటింగ్ రవిశంకర్ నిర్వహణలో ఆత్మజ్ఞాన తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పీఎంసీ డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా దాన గుణ విశిష్టత గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అలాగే పీఎంసీ నిర్వహణలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 22 నుంచి 28 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. 28 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో 7 రోజుల పాటు విశ్వ కళ్యాణం కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను వస్తున్నా, మీ అందరూ రండి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. మనమంతా ఇప్పుడు వింటున్నాం, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, చూస్తున్నాం, మన అందరి కళ్ళ కనిపిస్తుంది కదా. ఇది ఈ అవస్థను ఏమంటారు? జాగ్రత్త అవస్థ. మనం పడుకుని నిద్రపోతుంటాం. నిద్రపోతున్నప్పుడు మన కళ్ళలు వస్తాయి, అది స్వప్నావస్థ. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చొని మీ ఇంట్లో ఏదుందో, ఎక్కడ ఏదుందో మీకు తెలుసు, చెప్తారు, మీరు అన్నీ కనిపిస్తుంది, అదంతా స్వప్నావస్థ. అదేనా? అంటే మీరు చూసినవి, గతంలో జరిగినవి విషయాలన్నీ కూడా మీకు మళ్ళీ మీరు అక్కడికి వెళ్తాం జరుగుతూ ఉంటాం. నిర్మల్ జిల్లా బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ మాస్టర్ ఓం ప్రకాష్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు మురళీ ప్రసాదులు పాల్గొన్నారు. సహకారం అందిస్తున్న ఏ స్టాఫ్ ఎవరైనా కానీ ప్రకృతిలో చుట్టూ చెట్లకు మనకి కృతజ్ఞత. ఎందుకంటే మనకు శ్వాస తీస్తున్న ఏదో ఆక్సిజన్ ఇస్తున్న ఏదో ప్రాణశక్తిని, వాటికి కూడా కృతజ్ఞత. చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కండిషన్ లేకుండా ఇస్తుంది, ప్రాణశక్తిని ఇస్తుంది, తర్వాత పళ్ళు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, కూరలు ఇస్తుంది. సో ఇవన్నీ మనం అది కండిషన్ లేకుండా అది మనం నేర్చుకోవాలి. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ చక్కటి సందేశం ఇచ్చారు. సాధన అనే అంశం గురించి పలు ఉదాహరణల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విద్య నేర్చుకోవడానికి మళ్ళీ చాలా సంవత్సరాలు పట్టేదండి. కానీ బలరామకృష్ణులు వచ్చిన 64 రోజులలో మొత్తం 64 విద్యలు నేర్చుకున్నారు. 64 రోజులు 64 విద్యలు. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక వేదము నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు పడుతుంది, 4 వేదాలు నేర్చుకోవడానికి 16 సంవత్సరాలు పడుతుంది. కానీ బలరామకృష్ణులు టోటల్ విద్యనంతా కూడా 64 రోజుల్లో నేర్చుకున్నారు.
ఇంకా ఒకటి ఏం చేశారు తెలుసా గురువు ఇక్కడ వాళ్ళకి ఏడాది ఫ్రీగా ఇవ్వలే, మీరు మేయిపోండి తినుకోండి అని ఇవ్వలే. వచ్చిన మొదటి రోజు విద్య మొదలు పెట్టాడు. వాళ్ళని చూస్తూనే అర్థమైపోయింది ఈయన శ్రీ మహావిష్ణువు, ఈయన ఆదిశేషుడు అని. తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమ్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంల గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మంది ధ్యానంలో పాల్గొన్నారు. ఒక రోజు ఉదయాన్నే ఆయన వచ్చాడు, ఇంకా ఆ రోజు రికార్డ్ చేయాలి. సూర్యోదయం అయిన తర్వాత మొదలయ్యేది యుద్ధం. ఆ రోజుల్లో సూర్యోదయం అవ్వగానే యుద్ధం మొదలు పెట్టేవాళ్ళు, సూర్యాస్తమయం అవ్వగానే యుద్ధం ఆపేసేవాళ్ళు. దాన్ని యుద్ధ నీతి అనేవాళ్ళు. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు శత్రువు కనుక ఎదురుపడితే కత్తి తీసి ఇలా పొడవబోతూ సూర్యుడు అస్తమించగానే అరే ఈ రోజుకి నువ్వు బతికిపోయావు పోరా, రేపు చూసుకుందాం అని వదిలేసేవాళ్ళు. అంత యుద్ధ నీతి ఉండేది ఆ రోజుల్లో. అంతా దొరికాడు కదా అని చంపేసేవాళ్ళు కాదు. ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో భాగంగా వనపర్తిలోని శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా నిర్వహించారు పాతకోట శివాలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ధర్మబద్ధమైన జీవన విధానాన్ని జీవించడానికి ధ్యానం ఎంతో సహకారం అందిస్తుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఆత్మజ్ఞానం తెలవటము కాబట్టి ఇప్పుడు తెలిసింది. సరే ఇప్పుడు నేను ఇంతగా పాడైన తర్వాత నా పిల్లలు మళ్ళీ ఈ ధ్యానం నేర్చుకోవాలా, అదేదో చిన్నప్పుడే తెలిసింటే ఎంత బాగుంటుందో కదా. మనం అనుకుంటాం ఈ ధ్యానం అనేది ఏదో 40 ఏళ్ళకో 50 ఏళ్ళో 55 ఏళ్ళో 60 ఏళ్ళో లేకపోతే చనిపోయే ముందు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి జ్ఞాన బోధ చేశారు. ఈ సందర్భంగా సమత్వం యోగ ఉచ్యతే అనే భగవద్గీత శ్లోకం అర్థం అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆహారము ఆకలి అన్నం పెడితే ఏమవుతుంది? వాడు ఆకలి అయినోడికి అన్నం పెడితే వాడు అన్నం తింటానే ఆకలి అయింది, అబ్బా భగవంతుడు మాత్రం నాకు అన్నం పెట్టినాడు అని వాడిని తలుచుకుంటాడు. ఇప్పుడు మనిషికి ఆకలి ఎక్కువై బాగా తినగలిగిన స్థితిలోనికి ఇంకా ఎక్కువ అన్నం పెడితే వాడు ఏమనుకుంటాడు? అందరికీ ఆహారం దొరుకుతుంది, అందరికీ అవసరాలు తీరుతున్నాయి. మరి అటువంటి ఆహారం ఎక్కువ ఉండే వాడికి మళ్ళీ తీసుకుపోయి మనం ఆహారం పెడితే నీకు పుణ్యం వస్తుందంటావా? ఏమాత్రం పుణ్యం రాదు, గుర్తుపెట్టుకోండి. కోనసీమ జిల్లా కడియపులంక గ్రామంలో నిర్వహిస్తున్న ధ్యాన సప్తాహంలో భాగంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్ గోవింద్, నాగసూర్య కుమారి దంపతులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా యోగి వేమన పద్యాల ద్వారా కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అలాగే విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ఈ ధర వెతుకుడు అంటే ఈ భూమండలం అంతా వెతుకుతున్నాడు, ఎక్కడా లేదు, నీ లోపల ఉన్నాము అని యోగి వేమన గారు ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని వందల సంవత్సరాలండి ఆనాడు చెప్పారట. అలాంటి యోగతత్వం మనలో ఉన్నది. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే అండి మనం పరమాత్మ స్వరూపాలను మనకు అర్థమవుతుంది. భగవంతుడు విగ్రహం ఎందుకు ఎత్తారంటే విగ్రహం కోసం, స్ఫూర్తి కోసం అలా మనం తీసుకోవాలండి. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముడి నుంచి మనం ఏం తీసుకోవాలి? మహానుభావుడు రాజ్య పరిపాలన కోసం ఇన్ని అడవులకు వెళ్ళి ఇన్ని పాటలు పడి ఇన్ని కష్టాలు పడ్డాడు, ప్రజాక్షేమం కోసం తండ్రి మాటకి జవదాటలేదైనా ప్రజల్ని ఎంత చక్కగా పరిపాలించారు. ఇప్పటికీ రామచంద్రమూర్తి గుళ్ళు ఉన్నాయి, ప్రతి ఊరు ఉంటుందండి, రామాలయం లేని ఊరు ఉంటుందండి.
సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 16వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నేను ఇస్తాను సంపదను కూడబెట్టుకునే దాంట్లోనే ఇష్టం ఉంటుంది. అది కాబట్టి ఇది ఏమి ఈ సంపద విలువ ఏంది వీనికి తెలియదు. ఎందుకు వీనికి జ్ఞానం లేదు. ఎందుకు సత్వగుణంలో ఉండేవానికి జ్ఞానం ఉంది. అందుకే వాడు పంచుతాడు, వీడు పంచలేకపోతాడు. ఎందుకంట వీడికి వీడికి తెలియదు. ఏం తెలియదు? నేను ఇంత కూడబెడతానని దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అనే విషయం వానికి అవగాహన లేదు. ఒకవేళ అనుకోవచ్చు మాకేం తెలియదాన్ని, తెలియదు వానికి. తెలివి తక్కువలో పూర్తి తెలివి తక్కువ ఉంటున్నాడు. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింస ధర్మ మహాయజ్ఞం 4 కార్యక్రమంలో భాగంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ రోజు విజయవాడ గూడుపల్లి పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా ర్యాలీ నిర్వహించి ధ్యానం శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి విజయవాడ పిరమిడ్ ఫిల్సోవర్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 108 రోజుల మహాకర్ణ శాకాహార ర్యాలీ సబ్బనేని తులసి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడవల్లి గ్రామంలోని శాకాహార ర్యాలీ జై హో జై హో శాకాహార ర్యాలీకి జై హో జై హో జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై హో జై హో జై హో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై హో. మన మంచి ఆహారం శాకాహారం, అమృత తుల్యమైన ఆహారం శాకాహారం. స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తల ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో 108 రోజుల జ్ఞాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 58వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని శాంతి సంతృప్తి అనే అంశాల గురించి చక్కగా వివరించారు. ధ్యానం సజ్జన సాంగత్యం ద్వారా శాంతి సంతృప్తి పొందగలమని తెలియజేశారు. ఈ రెండింటి ద్వారానే మానవుడు సుఖమైన జీవితం జీవిస్తాడని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనకాపల్లి జిల్లా హరిపాలెంలోని శ్రీ ధ్యానాశ్రమం శ్రీ గీజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 1 డే వర్క్ షాప్ ఆగస్టు 7న జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా అమ్మ పిరమిడ్ పాలమర శెట్టి రాజు పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు శాకాహార ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ గీజా పిరమిడ్ సభ్యులు.
ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో PMC నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది PMC. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.